ఏం చేసేది అప్పట్లో అమ్మ? అప్పుడు ఆ సమ్మక్క సారక్క ఉన్నప్పుడు ఆ వాళ్ళు తెల్లదొరలు కాకతీయులతోటి పెద్ద ఉద్యమం జరిగిందట. వీళ్ళని కప్పం కట్టు అని వాళ్ళని కప్పం కట్టూరి వీళ్ళని ఆడవాళ్ళని ముసలోళ్ళని వీళ్ళందరినీ మాకు కప్పం కడితే మిమ్మల్ని ఈడ బతకనిస్తాం, లేకపోతే బతకనియం, వెళ్ళగొడతాం ఈ రాజ్యంలోకి వెళ్ళి అని అంటే, ఇప్పుడు సమ్మక్క బిడ్డ, సమ్మక్క భర్త, కొడుకు వీళ్ళందరూ వాళ్ళకి ఎదురు తిరిగింది. ఎవరికి? ఆ కాకతీయులకు, ఆ తెల్లదొరలకు ఎదురు తిరిగి వాళ్ళతోటి పోరాటం చేసి వాళ్ళని ఎల్లగొట్టింది. ఎల్లగొడితే వాళ్ళు ఎన్నుపోటు ఓడిసి సమ్మక్కని సారక్కని వీళ్ళందరినీ చంపారు. చచ్చిపోతే గిరిజనులు బాగా బాధపడ్డాట. వాళ్ళు వెళ్ళిపోయారు. మేము పోయినా కానీ మేము మీ మధ్యనే ఉంటాం, మిమ్మల్ని కాపాడుతాం, మేము ఏడికి పోలే, ఈయనే ఉన్నాం అని వాళ్ళకు చెప్పిర్రట. ఎట్లా? ఎవరు చెప్పారు? సమ్మక్క చెప్పింది. కళ్ళనా? సమ్మక్క కుంకుమ బరడై పుడతా నేను అని అన్నదట. అది జంపన్న పడిపోయిన కాడ ఒక ఆగున్నది. ఈ వాగుల్లే నేను ఉన్నా, ఇక్కడ ఈ కాలువల్లే జంపన్న పడిపోయిన కాడ ఒక వాగున్నది. వాగులా జంపన్న నేను ఈ నీటిల్ని ఉండి మీ కోరిన కోరికలు తీర్తా, మేము మీకు ఆరోగ్యాలు మంచిగా ఉంచుతా, మీకు రక్షణగా నేనున్నా అని జంపన్న చెప్పిండట. ఆ సారక్క నీకు పసుపు కుంకుమాలు మేము ఇస్తాం, మేము పసుపు అయి పుడతాం, మా అమ్మ కుంకుమ అయి పుడుతుంది, మీ కోరిన కోరికలు తీరుతాం, మీకు రక్షణగా మేము ఉంటాం, మీ బిడ్డలు కొడుకులకు ఇచ్చే బాధ్యత మాది అని వాళ్ళు అక్కడ వనదేవతలై నిలిచిన్నారు. ఈ 2 సంవత్సరాలకు ఎందుకు చేస్తారు? సంవత్సరం చేయొచ్చుగా మరి జాతర. లేదు, 2 సంవత్సరాలకు ఒకసారి. ఇప్పుడు ఇవాళ శనివారం, నిన్న శనివారం మళ్ళీ వెళ్ళిపోయిండు వనానికి. మళ్ళా వచ్చే సంవత్సరం కాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే టైంకి వస్తారు. ఇప్పుడు పగడిరాజు, గద్దరాజు, రాజు ఇంకా ఇద్దరేమో, ఒక కొడుకేమో. కొడుకు ఒక 4 రోజులు చేయాల్సిందే, 3 రోజులు ఎందుకు చెప్తారు మరి? 3 రోజుల వరకే అయిపోతుంది జాతర. ఇక ఉండరు, వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దేవుళ్ళు వెళ్ళిపోతారా? మళ్ళా వనానికి పోతారు. మళ్ళా వనానికి పోతారు. మళ్ళా 2 సంవత్సరాల తర్వాత జాతర జరుగుతుంది. జాతర జరుగుతుంది. ఓకే.